ఆసరలో ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిల బీభత్సం 4 సీసీ కెమెరాలు ధ్వంసం 2 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లిన ఆకతాయిలు గతంలో సైతం ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తపరిచిన పాఠశాల హెడ్ మాస్టర్ నర్సయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేరిన పాఠశాల హెడ్ మాస్టర్ రిటెక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేరిన పాఠశాల హెడ్ మాస్టర్ ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద వచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచిన పాఠశాల మా స్కూల్ లోపల స్కూల్ సేఫ్టీ కొరకు పిఎంసి పథకం ద్వారా అందించినటువంటి సీసీ కెమెరాలను మరి స్కూల్ సేఫ్టీ కొరకు బిగించడం జరిగింది. మరి ఆ కెమెరాలను నిన్న మరి మనకి ఆప్షనల్ హాలిడే ప్రకటించడం వల్ల ఈ స్కూల్కు రాకపోవడం జరిగింది. దీనివల్ల సాయంత్రము కావచ్చు రాత్రిపూట కావచ్చు ఆ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి మరి ఊడొచ్చినటువంటి కెమెరాలను కూడా ఎత్తుకపోవడం జరిగింది. మరి ఈ పరిస్థితి ఈ రోజే కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి. మరి కంపోస్ట్ ఎరువు తయారు చేసినటువంటి ఒక కుండీని కూడా కొత్తగా కట్టించినాము. వారం రోజుల్లోనే ఆ కుండీని కూలగొట్టేసి ఇటుకలు కూడా ఎత్తుకపోవడం జరిగింది. గోడను కూడా దానికంటే ముందు ఒక గోడను రాత్రికి రాత్రి ఇటుకలతో సహా ఎత్తుకపోవడం జరిగింది, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా. మరి ఈ విధంగా మరి దుండగులు ఈ విధంగాటువంటి కృత్యాలు దుశ్చేష్టలు చేస్తే ఇక ముందు మన స్కూల్కి పిఎంసి పథకం ద్వారా లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు మనకు వచ్చి ఉన్నాయి. మరి వాటికి కూడా భద్రత లేదు. మరి ఈ విషయాన్ని కూడా పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ, విలేజ్ ప్రజలందరికీ కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది వివిధ సందర్భాల్లో. అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది మరి దీనికి ఒక నియంత్రణ చేయండి అని. మరి దీనికి ఇక్కడ అంత జరగడానికి కారణం కూడా అందరికీ తెలుసు. ఇక్కడ అందరూ కూడా మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, తర్వాత ఇక్కడ రకరకాలైనటువంటి దుశ్చేష్టలు ఇక్కడ జరిగింది కాబట్టి వీటిని నివారించడానికి ఇవన్నీ పెట్టాము. కానీ వాటిని ధ్వంసం చేసి ఈరోజు తీసుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ప్రజలందరి మధ్యకి, తర్వాత అధికారులందరికీ మధ్యకి తీసుకొస్తున్నాను. దయచేసి ఈ చర్యలను ఖండిస్తూ మరి దీని నివారణ కోసం మీరందరూ కూడా అందించాలని. మొత్తం ఎన్ని కెమెరాలు సార్? మొత్తం 8 కెమెరాలు, బయట మొత్తం గ్రౌండ్ను పరిశీలించడానికి 8 కెమెరాలు, క్లాస్ రూమ్లలో కూడా 8 కెమెరాలు, మొత్తం 16 కెమెరాలను మేము బిగించడం జరిగింది. అయితే బయట ఉన్న కెమెరాలను అన్నిటిని ధ్వంసం చేశారు. మరి ఇదందరూ కూడా మీ అందరి సభ్య సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను. కెమెరాలు ధ్వంసమైన లోపల ఆఫీస్ రూమ్లో ఏమన్నా సామాన్ కానీ ఏదైనా సామాగ్రి కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి సామాన్ ఏమి కూడా ధ్వంసం కాలేదు. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే రేపు స్కూల్లో ఉన్నటువంటి వెంటిలేషన్ విరగొట్టి, ఇంతకుముందు కూడా వెంటిలేషన్ బలగొట్టేసి మరి అందులో ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చినటువంటి కంప్యూటర్లను కూడా ఎత్తుకపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కంప్యూటర్లు వచ్చినాయి, లక్షల రూపాయలు పెట్టి. మరి ల్యాబ్ సంబంధించిన పిఎంసి ల్యాబ్ పథకం కింద లక్షల రూపాయలు పెట్టేసి మరి మనకి ల్యాబ్ సామాన్ కూడా లక్షల్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఈ పరిస్థితిని చూస్తుంటే సీసీ కెమెరాలను పలగొట్టిన తర్వాత ఈజీగా లోపలికి వెళ్ళిపోయి వాటిని ఎత్తుకపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వము మరి సమాజం అందరూ కూడా దృష్టిని కలిగించి మన పాఠశాలను కాపాడుకోవడానికి మనం అందరం కూడా సాయశక్తులుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా దయచేసి నేను కోరుతున్నాను. లేకపోతే ఈ స్కూల్ను కాపాడము మరి ఎవరి తరం కాదు అనేటువంటి విషయం నాకు కష్టమవుతుంది. దయచేసి సహకరించండి. ఇట్లో పిఎం శ్రీ జడ్పీఎస్ఎస్ బాసర పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సయ్య సార్.
ఓకే.